హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినిస్ఫియర్. ఈరోజు నేను బ్యాంకాక్లో హెయిర్ అండ్ నెయిల్స్ చేయించుకుందాం అనుకుంటున్నా. మాకు ఈరోజు కొంచెం లీజర్ దొరికింది అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై నైట్. సో ఇలా వెళ్ళి హెయిర్ అండ్ నెయిల్స్ చేయించుకుందామని ఈ సెలూన్కి వెళ్ళాం. ముందు రోజు వచ్చి ఆల్రెడీ ప్రైజెస్ అన్ని కనుక్కున్నాం. జస్ట్ ఫైనల్ ఏం కలర్ చేయించుకోవాలనుకుంటున్నా అండ్ నెయిల్స్ డిజైన్ ఏంటో చెప్పడానికని వచ్చాను. ఇది నా ఓల్డ్ హెయిర్ నేను వేయించుకున్నప్పుడు వేయించుకున్న కలర్. దీన్ని నేను మార్చాలనుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ షేడ్ అయిపోతుంది. ఇక్కడ పింకీ నెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటుంది, లక్కీ కూడా. నేను హెయిర్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసాను ఏం కావాలి అనేది. ఈ కలర్ చూస్ చేసుకున్నా. 3500 బాత్ అని చెప్తుంది. నేను నెయిల్స్ టో నెయిల్స్ కూడా చేయించుకుంటానని చెప్పాను. సో డిస్కౌంట్ ఇవ్వమంటే అదేమో లేదు ఇంతే ప్రైస్ అని చెప్తుంది, ఎందుకంటే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి. For hands and toes, I do nails also. Also this color. And this price is. పైన హెయిర్ వాష్ చేసి కిందకి తీసుకొచ్చేసారు. టైం వేస్ట్ కాకుండా ఇద్దరు కలిపి డ్రై చేసేసారు హెయిర్. నాకు ఆల్రెడీ నా హెయిర్కి హైలైట్స్ ఉన్నాయి. సో బ్లాండ్ చేయాలా లేకపోతే డైరెక్ట్గా వేయాలని టెస్టింగ్ చేసింది. సో డైరెక్ట్గా వేసేయచ్చు అన్నది, ఎందుకంటే బ్లాండ్ ఆల్రెడీ ఉందనేసి. కలర్ వేయడం స్టార్ట్ చేసింది కానీ నాకు పర్పుల్ కలర్ ఏమో డౌట్ వచ్చింది. నేనేమో కాపర్ కలర్ అడిగాను. సో ఎంతవరకు తెలియదు ఎందుకు పర్పుల్ కలర్ వస్తుందో. సో నాకు భయంగానే ఉంది. ఆ కలర్ చూస్తే పర్పుల్ ఎందుకు వస్తుందిరా బాబోయ్, నేను అసలే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా ఇంటికి కూడా కాదు అని చెప్పి భయం వేసింది. అడిగితేనేమో అది పర్పుల్ కాదు కాపర్ కలరే, చేంజ్ అవుతుంది డ్రై అయిపోయిన తర్వాత అని చెప్పింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, బట్ నాకైతే కొంచెం టెన్షన్ గానే ఉన్నది. తర్వాత నెయిల్ ఎక్స్టెన్షన్స్ కోసం అడిగాను. సో ఎక్స్టెన్షన్స్ కి మాత్రమే 1200 అంట, 1200 బాత్. ఇంకా డిజైన్ ఏమైనా ఉంటే 1000 ఎక్స్ట్రా. సో నా నెయిల్స్ అయితే 2200 అయ్యాయి. ఒక సైడ్ నెయిల్స్ అవుతున్నాయి, ఒక సైడ్ హెయిర్ కూడా అయిపోతుంది టైం వేస్ట్ అవ్వకుండా. ఇది హెయిర్ డ్రై చేసే టూల్ అంట. పైన అలా తిరుగుతూ ఉంది. కొంచెం ఎంతగా అనిపించింది నాకు. ఏమో నేను ఎప్పుడు ఇలా చూడలేదు. హెయిర్ డ్రై అయ్యేలోపు ఇతను ఆయిల్ చేసేస్తున్నాడు నెయిల్స్. మా కాన్వర్జేషన్స్కి ముసలి తాత అయితే ఏంటి వీళ్ళు అన్నట్టు ఎంతగా చూస్తున్నాడు మమ్మల్ని. నెయిల్స్ ఫైల్ అయిపోయిన తర్వాత ఆల్కహాల్ పేపర్తో క్లీన్ చేస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేయడానికి మళ్ళీ పైకి తీసుకొచ్చారు. ఇంకా డ్రాయింగ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు. సో నా కలర్ పర్పుల్ అయితే రాలేదు థ్యాంక్ఫుల్లీ. సో కాపర్ కలర్ ఎలా వచ్చిందో చూద్దాం అండ్ హైలైట్స్ కూడా వచ్చాయా లేదా అని నేను వెయిట్ చేస్తున్నాను. What are you saying? I can't understand. Oh, she said you are so beautiful. Always see. How shafa? How does the hair come out? What? Is it good? Cái này cao nè đấy. Có. Cao mà liền á. Nha, quỳ lại rồi. Có về là bỏ bị thua. What? What are you saying? You miss me? Yeah. Where do you? Thank you. Kapuka. Ngon. You learn it from Namaste. She also English.
拜拜。 That's why. 拜拜，怎么搞死了你？ నా హెయిర్ కంప్లీట్గా అయిపోయింది అండ్ ఇప్పుడు నెయిల్స్ ఫినిషింగ్ అవుతుంది. నేను ఫ్లవర్స్ అడిగాను కానీ ఆ ఫ్లవర్స్ అసలు ఫుల్ పాడైపోయింది, నాకు అస్సలు నచ్చలేదు. మళ్ళీ తీయించేసి నేను ఇంకా స్టిక్కర్స్ అంటించేసుకున్నాను. ఆ స్టిక్కర్స్ ఏం మచ్ బెటర్ అనిపించాయి. నాకు హెయిర్ నచ్చింది కానీ నెయిల్స్ అంతేం నచ్చలేదు. నా హెయిర్కి 3200 అండ్ నెయిల్స్కి 2200, టోటల్ 5400 థాయ్ బాట్స్ అయ్యాయి. సో కమెంట్ చేయండి ఎంతో మన ఇండియన్ కరెన్సీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సీ యూ.